ఓలా ఫ్రెండ్స్, టుడేస్ రెసిపీ ఈజ్ పప్పు పులుసు. సో ఫస్ట్ అయితే ఒక కుక్కర్లో మనకి కావాల్సినంత పప్పు వేసి బాగా 3-4 టైమ్స్ వాష్ చేసి కొంచెం వాటర్ వేసి అందులోనే కొద్దిగా పసుపు పొడి వేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్, ఇక్కడ నేనైతే 3 టొమాటోస్ తీసుకుంటున్నాను. సో ఎక్కువ టొమాటోస్ వేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది. సో కారం తగినంత మనం పచ్చిమిర్చి లేకపోతే ఎండుమిర్చి, ఇక్కడ నేను ఎండుమిర్చి కొంచెం తుంచి వేసుకున్నాను. సో తర్వాత ఏమంటే పప్పుని ఉడకపెట్టుకోవాలి. ఒక 4-5 విజిల్స్ పప్పు సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడకపెట్టుకున్న తర్వాత పప్పుకు తగినంత రాళ్ళుప్పు, తర్వాత కొద్దిగా చింతపండు మన పులుపుకు తగినంత, ఎందుకంటే ఆల్రెడీ మనం ఎక్కువ టొమాటోస్ వేసుకున్నాం కాబట్టి. మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఒక 5 to 6 మినిట్స్ ఉడికించుకోవాలి. దాని తర్వాత నేనైతే పప్పు గుత్తితో బాగా స్మాష్ చేసుకుంటున్నాను. మళ్ళీ కన్సిస్టెన్సీకి తగినంత హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కోల్డ్ వాటర్ ఎక్కడ యాడ్ చేసుకోకూడదు. తర్వాత మళ్ళీ గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్, దాంతోనే ఆవాలు కొంచెం సిజిల్ అయిన తర్వాత అందులో కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. సో ఇక్కడైతే ఆనియన్స్ కూడా కట్ చేసి వేపుకొని తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న దాల్ని పోసుకోవడమే. సో నేనైతే ఇక్కడ ఆనియన్స్ వేయటం లేదు, బట్ అది కూడా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో దాని తర్వాత మనకి ఇంకొంచెం కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ వేసుకొని జారుగా తయారు చేసుకొని ఒక 5 to 6 మినిట్స్లో ఇలా బాయిల్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. సో ఇలా బాయిల్ అయి పొంగేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పప్పుల్స్ రెడీ అయిపోతుంది. ఇదైతే మన చికెన్ ఫ్రైలోకి, పాపడ్తోకి చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.